కొంతమంది నిద్ర కూడా పడతలేదు, చాలా అంటే చాలా వేడిగా ఉంది. వద్దురా సోదరా, క్యాంపింగ్ అంటే పెద్ద తంటరా. చూడరా కాస్తాలు ఇక లోపలికి వచ్చేసిన నీళ్ళు చూడు. వచ్చినాయి గాయస్. గైస్ మీకు క్యాంపింగ్లో ఈ విషయాల గురించి మీకు ఎవ్వరు చెప్పరు. పెద్ద రెయిన్ పడతా ఉంది. సో ప్రస్తుతం నేను క్యాంపింగ్ చేసుకున్నాను అనమాట ఒక ఏరియాలో. ఇది డెకతలంలో తీసుకున్నటువంటి క్యాంపింగ్ టెంట్. మీ అందరూ చాలా ఫేమస్ టెంట్ అన్నమాట. ఇది వర్షంలో ఎంతవరకు తట్టుకుంటుంది, ఎంతవరకు తట్టుకోదు అనేది ఎక్స్పెరిమెంటల్గా, అంటే అందరూ ఏదో వీడియో చేసి ఇంతసేపు ఉంటుంది. ప్రతి టెంట్ వాటర్ రెసిస్టెన్సే ఉంటుంది, అంతేగాని వాటర్ ప్రూఫ్ ఉండదు. ఈ టెంట్ కూడా మీరు చూడొచ్చు. ఇగో ఇది పైన కవర్ ఏంటంటే రెయిన్ పడ్డప్పుడు వేసుకునే కవర్ అన్నమాట. ఈ కిందది మామూలుగా క్యాంపింగ్ చేసినప్పుడు వేసుకునేది. మీరు ఆల్రెడీ ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ ఆల్రెడీ మొత్తం తడిసిపోయింది. ఇప్పుడు దీని తర్వాత ఆ నీళ్ళన్నీ ఇక్కడ అరుస్తాయి అన్నమాట. అంటే ఈ టెంట్ భారీ వర్షాన్ని తట్టుకోవడానికి డిజైన్ చేయలేదు. ఒకవేళ గట్టి వర్షము డే మొత్తం మీరు ఒకవేళ 1 డే అంతా ఎక్కడైనా స్టక్ అయిపోవాల్సి వస్తే మట్టికి ఈ టెంట్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవ్వదు. రెండో విషయం ఏంటంటే, మీరు క్యాంపింగ్ చేసుకునేప్పటికీ మీకు కింద మాయిశ్చర్ వచ్చింది చూడొచ్చు. మీరు ఎంత మాయిశ్చర్ వచ్చింది ఇక చూడొచ్చు. ఏంటంటే నీళ్ళు ఆగే దగ్గర ఖచ్చితంగా మీరు ఈ టెంట్ వేయొద్దు. ఈ రాళ్ళు ఉండొద్దు. దాని తర్వాత ఏమంటారు, ముళ్ళులు కానీ కట్టెలు కానీ పేర్లు, చెక్క పేర్లు అట్లాంటివి ఉన్న కాడ వేస్తే టెంట్ మొత్తం చినిగిపోద్ది, దాని నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. మ్యాక్సిమం మీరు టెంట్ కొన్నప్పుడే మీకు టెంట్తో పాటు తాడిపత్రి తీసుకోండి. ఆ తాడిపత్రి తీసుకోవడం వల్ల ఏమైందంటే కొంతవరకు మాయిశ్చర్ అనేది మీదికి రాకుండా ఆపుతుంది. అది కూడా ప్లాస్టిక్ మెటీరియల్ ఉండాలి, తాడిపత్రి ఏది పడుతుంది కాదు. ఇగో చూడవచ్చు మాయిశ్చర్ ఇదంతా. సో బయట ఎంత చల్లగా ఉందో లోపల టెంట్లో చాలా ఉడకపోతుంది. నేను ఇప్పుడు ఈ టెంట్ వేసి దాదాపు ఒక 3 గంటలు అవుతుంది. 3 గంటలలో మొత్తం చెమటలు, ఇప్పుడే టవల్ పట్టి తుడుచుకున్నా, మొత్తం చెమటలు వస్తున్నాయి, చాలా వేడి ఉంటుంది. ఇంక ఈ ఫోన్స్ వెనుకలో ఒక పాకెట్ ఇస్తుంది. ఈ పాకెట్లో మీరు ఆ ఫోన్ వరకు ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇట్లా పవర్ బ్యాంక్ లాంటివి మీరు ఇట్లా వేసి అనుకోండి, ఇది యాంగిల్ మారిపోద్ది టెంట్ది, దానివల్ల నీళ్ళు లోపలికి వస్తాయి. సో టెంట్ ఖరాబ్ అయితే ఖచ్చితంగా. రెండోది ఏంటంటే ఇగో మీరు యోగా మ్యాట్, మామూలుగా మ్యాట్లు ఎక్కువ మంది క్యాంపింగ్ లాంగ్ చాలా ఎక్కువసేపు క్యాంపింగ్ చేసేవాళ్ళు, వర్షంలో చేసేవాళ్ళు కింద బెలూన్తో అంటే ఎయిర్ పెడితే ఉబ్బుతాయి, అలాంటి ఒక బెడ్ లాంటివి తీసుకుంటారు. దానివల్ల టెంట్ లోపలికి ఎన్ని నీళ్ళు వచ్చినా కానీ మీదికి రావు. ఒకవేళ నీటి మట్టం లోపల పెరిగితేనే పైకి వస్తుంది. ఈ యోగా మ్యాట్లు కూడా మీరు వేసుకునే పద్ధతి ఇలా ఉండాలి. ఎందుకంటే ఈ మెటీరియల్ అంతా ఎట్లా అంటే ఇది వాటర్ని అబ్జర్వ్ చేయొచ్చు, కానీ బ్యాక్ సైడ్ ఇది చేస్తుంది, ఇది వాటర్ని తీసుకుంటుంది. సో మ్యాక్సిమం మీరు ఇలానే చేయండి. ఇక్కడ తలిగిద్దాం అయిపోద్దిగా, బస్ బాగుంది. మీరు టవల్ ఏమైనా ఉంటే, బట్టలు ఏమైనా ఉంటే ఇక్కడ ఆరేసుకోవచ్చు. సో దీన్ని ఇచ్చినవి అన్నీ నువ్వు ఏది యూజ్ చేస్తే దానివల్ల యాంగిల్ మారిపోద్ది టెంట్ మాత్రం గ్యారంటీ. మీరు చూడవచ్చు, మీకు ఇది ఎవ్వరు చెప్పరు, నేను మాత్రమే చెప్తా ఉన్నా. ఎందుకంటే చాలామంది ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ చెప్తా ఉన్నా, నిల్చోనో కూర్చోనో చెప్పట్లేదు. సో మీరే గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఒక అంచనాకి రండి. మీరు క్యాంపింగ్ చేద్దామంటే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు, క్యాంపింగ్ టెంట్తో పాటు ఒక తాడిపత్రి తీసుకోవాలి. ఒక తాడిపత్రి తీసుకోవాలి ఖచ్చితంగా. కింద వేసుకునేది సేమ్ ఇలాంటి మెటీరియల్ ఉన్నదే తీసుకోవాలి. రాళ్ళు రప్పలు ఇంకా వేసుకోవాలి. క్యాంపింగ్ మీరు చల్లదనం ఎక్స్పెక్ట్ చేయొద్దు టెంట్లో. మీరు అనుకోవచ్చు ఇది తీస్తే చల్లగా వస్తుంది కదా, అస్సలు రాదు. ఇదంతా మొత్తము ఫుల్ ఇగో వచ్చేసినాయి, అయిపోయింది కత్తం. ఇంకొక గంటన్నర ఆపగలరు అంతే ఇది వర్షాన్ని. అంతకు మించి ఇది ఒక్క నిమిషం కూడా ఆపలేదు, నేను గ్యారంటీ ఇస్తాను. ఆల్రెడీ లోపలికి నీళ్ళు వచ్చేసినాయి, లోపలికి నీళ్ళు వచ్చేసినాయి. ఫైనల్గా చెప్పేది ఒకటే, క్యాంపింగ్ ఈజ్ నాట్ ఈజీ థింగ్. ఓకే,
క్యాంపింగ్ వీడియో చూస్తే బాగుంటాయి కదా, దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది, అది మాత్రం నిజం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్యాంపింగ్ చేసే వాళ్ళు ఉంటే, క్యాంపింగ్ చేద్దామనే వాళ్ళు ఉంటే, క్యాంపింగ్ టెంట్లు తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్న ఉంటే వాళ్ళకి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అంతే, ఇంకేం లేదు. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. జై హింద్, జై భారత్.